వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కొంతమంది పరిస్థితి కాలం కలిసి వచ్చిన కష్టాలు తప్పేలా లేవు అన్నట్లుగా ఉంటుంది నేపథ్యం. ఎందుకంటే కొన్ని కష్టాలు అనిపించిన తర్వాత ఎక్కడో దగ్గర ఒక ఉపశమనం కలుగుతుంది చాలామందికి. సరే, ఉపశమనం జరిగింది, ఎలా హ్యాపీ, పర్వాలేదురా బాబు, బతికించారో బతకవంతుడా అని అనుకుంటాం. కానీ మళ్ళీ అది తిరగదోడింది అంటే, మళ్ళీ అది యూటర్న్ చేసుకుంది అంటే చాలా కష్టంగా ఉంటుంది. వల్లభనేని వంశీ పరిస్థితి కూడా ఆ రకంగానే ఇప్పుడు ఉంది. ఎందుకంటే చాలా రోజులు ఆయన జైల్లో ఉన్నాడు, చాలా దారుణంగా తయారైపోయాడు ఆయన. అసలు పోల్చుకోలేని పరిస్థితి. కొడాలి నాని, పేరిని నాని కూడా అతన్ని పోల్చుకోలేకపోయారంటే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అంత దారుణంగా చిక్కిపోయారు, చిక్కిపోయారు అంటారు కదా, అలాగమాట. చాలా దారుణంగా అయిపోయింది. అసలు ఆయన ఎలా ఉంటున్నాడు, ఏంటో, నడుము నొప్పి అన్నారు, వేరే నొప్పులు అన్నారు. సరే, చాలా రోజులు ఉన్నారు. ఎట్టకేలకు బెయిల్ దొరికింది. కుటుంబ సభ్యుల ఆనందానికి అవతలేవు. వైసీపీ శ్రేణులు, ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్మ, బెయిల్ వచ్చిందిరా మా వంశీకి, ఏదో బయటపడ్డాడురా అనుకున్నారు. కానీ విధి ఆయన ఇంకా వెంటాడుతూనే ఉందేమో. విధి అన్నికంట ఏదైనా తప్పులు మనం చేస్తే ఒకరోజు ఉపశమనం కలిగినా మరో రోజు తప్పదు అన్నట్లుగా ఉన్నది వంశీ పని. వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు బెయిల్ను పక్కన పెట్టేసిన సుప్రీంకోర్టు అని వస్తున్న ప్రచారం. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినాలి కదా స్వామి, మీరు వినకుండా మీరు ఆయనకి బెయిల్ ఇచ్చేస్తే ఆయన బయటకు వచ్చి ఇంకా ఏమన్నా వేరేవి చేసి, లేదా అసలైన కేసునంతా కూడా పక్కతో పట్టించే విధంగా, ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా వల్లభనేని వంశీ ఉండరని మీరు అనుకుంటున్నారా? అనుకోవడానికి కారణాలు ఏంటి? అసలు ఎవరమ్మన్నారు బెయిలు? ఎందుకు ఇచ్చారు? వాదనలు విన్న తర్వాత కదా. ఇప్పుడు ఇద్దరు పంచాయతీకి వచ్చారు. ఎవరిది తప్పు, ఎవరిది రైటు, ఇద్దరు అక్కడ జరిగిన అంశాన్ని చెప్పాలి. అలా కాకుండా వన్ సైడే నేను తీసుకుంటాం, వన్ సైడే మేము చెప్పేస్తాం, వన్ సైడే మేము ఇచ్చేస్తాం అనే విధంగా ఉంటే అది పారదర్శకంగా జరగలేదు అన్నది సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. మరి ఆ డైరెక్షన్ని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి తేల్చుకోవాలి. హైకోర్టులో ప్రతివాదనలు వినాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నదో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందో, వాళ్ళ వాదనలు ఏంటో ఇవన్నీ కూడా చెప్పాలి. చెప్పి అప్పుడు బెయిల్కి ఆయనకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటే యాజ్ పర్ లా అప్పుడు ఇవ్వాలి. అది సుప్రీంకోర్టు చేస్తుంది. సో దీంతో ఒక్కసారిగా వంశీ గుండు గుబేలం అంటుందట. ఎందుకంటే అంత నరకాన్ని అనుభవించి వచ్చాడు ఆయన. మామూలు నరకం అనుభవించలేదు. ఎందుకంటే అక్కడ మంచాలు ఉండవు, ఏసీ రూములు ఉండవు, మంచి ఫుడ్ ఉండదు, మంచి వాష్రూమ్లు ఉండవు. అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ వాష్రూమ్లు ఇవన్నీ నేను అంటున్నానంటే, బాగా ఉన్నతమైన కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, బాగా ఆస్తిపరులకి చాలా లావిష్గా ఉంటాయి, అన్నీ చాలా నీట్గా ఉంటాయి, చాలా కాస్ట్లీగా ఉంటాయి. జైల్లో అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎవరిస్తారు? ఎవరు చూస్తారు? మాట్లాడడానికి కూడా మనిషి ఉండడు. ఎప్పుడో ఎవరో ములాఖాత్కి వస్తారు, ఏదో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడుకుంటారు. అప్పుడన్నా ఏం మాట్లాడగలరు? ఆల్రెడీ వీక్ అయిపోతారు జైల్లో ఉంటేనే. ఆల్రెడీ పూర్తిగా చచ్చిపోతారు, సగం చచ్చిపోతున్నట్టే. ఇంకా మానసికంగా చచ్చిపోవడం అంటే నేను వేరే రకంగా అంటలేదు, మానసికంగా కుంగిపోతారు, కృషించిపోతారు. పగోడికి కూడా రాకూడదురా బాబు ఇదని ఆవేదన పడుతుంటారు. ప్రతిరోజు కన్నీటి పరిమితం అవుతుంటారు. జైల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా సుఖంగా ఉండే పరిస్థితి ఉండదని. ఎవరో ఏదో ఉన్నారంటే ఇంకా మరి ఈ కరుడు కట్టిన వాళ్ళు గతి లేను, ఇంక బయటకంటే అక్కడే బాగుంది, అక్కడేదో ఫ్రీ తిండి పెడుతున్నారని ఉండే వాళ్ళకి ఏమన్నా బాగుంటుందేమో. కానీ ఇలాంటి వంశీ లాంటి వాళ్ళకి అస్సలు బాగోదు. వాళ్ళ కళలో కూడా ఊహించుకొని ఉండరు ఆ జైలు తిండి తినాలి, ఆ జైలు జీవితం గడపాలి అని. కానీ గడిపారు, సుదీర్ఘంగా గడిపారు. 1 రోజు 2 రోజులు కాదు కదా. సరే, ఉపశమనం దక్కింది అనుకునే లోపే మళ్ళీ పిడుగులాంటి వార్త. సుప్రీంకోర్టు దీని మీద ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇక సుప్రీం ఆదేశాలతో వంశీకి గడ్డు పరిస్థితి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా మీరు ఎందుకు ఈ రకంగా చేస్తారు అని చెప్పి డైరెక్ట్గానే అడిగిందట. ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని కూడా తప్పు పట్టిన సుప్రీంకోర్టు. సుప్రీం ఆదేశాలతో వంశీకి మళ్ళీ గడ్డు పరిస్థితి మొదలైంది. ఆ పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయి? వారం రోజుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు వేయాలి.
వారం రోజుల్లో మీరు కౌంటర్ దాకా వేయండి. 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలి. 4 రోజుల్లో మీరు కౌంటర్ వేయండి, 4 వారాలు తెచ్చేయండి. ఏపీ హైకోర్టుకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. సో గత ఫిబ్రవరి 16న హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేయడం అన్నీ మనం చూసాం, విన్నాం. అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు హైదరాబాద్లో వచ్చారు. ఆ మైహోం భూజాలో ఉంటే అక్కడి నుంచి తీసుకెళ్లారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, తర్వాత కిడ్నాప్ కేసు, ఒకటి కాదు కదా, సచివర్ధన్ కిడ్నాప్ కేసు, తర్వాత భూ కబ్జా కేసు మీద ఇప్పుడు నలుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. నకిలీ ఇళ్ల పట్టాలతో వివిధ కేసుల్లో, ఆ ఒక్క కేసే కాదండి, వివిధ కేసుల్లో దాదాపు 137 రోజుల పాటు జైల్లో ఉన్న వంశీ. నమోదైన కేసుల్లో కొన్నింటికి ముందస్తు బెయిల్ వచ్చింది, మనం చూసాం కదా. మరికొన్ని కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ప్రతి వారం వెళ్ళాలి, అక్కడ సంతకం పెట్టాలి. ఈ నెల 2న విజయవాడ జైలు నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఈ నెల 2నే, ఇంకా 2 వారాలు కాకుండానే మళ్ళీ వెళ్ళక తప్పదా. కోర్టు విచారణలో ఆయనకి మళ్ళీ ఉచ్చు బిగుసుకుంటుంది. వైసీపీ నేతలు, పార్టీ కేడర్లోని తీవ్ర ఉత్కంఠట. ఏంటి వంశీకి మళ్ళీ మొదలైందని. మరొక వైపు వైసీపీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తున్న అంశం అంటిది. ఇదేంట్రా బాబు, ఒకవేళ మనల్ని జైలుకి తీసుకెళ్ళిపోయిన అరెస్ట్ చేయండి, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని సవాలు వేసే వాళ్ళందరికీ, ఒకవేళ బెయిల్ వచ్చేస్తే హ్యాపీ అని అనుకునే వాళ్ళందరికీ అమ్మో బెయిల్ వచ్చినా వదిలేలా లేరు అని. ఎందుకంటే వల్లభనేని వంశీ పరిస్థితే అది. బెయిల్ను పక్కన పెట్టేసి ఆయన కోర్టు. సో ఇదే పరిస్థితి. అంటే అరెస్ట్ అయితే బెయిల్ వచ్చేస్తుంది, ఇంక మనకి టెన్షన్ పోతుంది, తర్వాత చూసుకోవచ్చులే, ఆ కేసులు ఎప్పటికే తేల్తాయిలే, ఎప్పటికో శిక్షలు వస్తాయిలే, ఏమైపోయింది, రోజు ఈ టెన్షన్ ఎందుకురా బాబు, ఈ బాధలు ఎందుకురా, ఈ నిద్రలేని రాత్రులు ఎందుకు అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఇది ఒక బిగ్ షాక్ కిందే మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడితో వదిలే పరిస్థితి కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అయిపోతుంది కేసులన్నింటిలోని. సుప్రీంకోర్టు వరకు కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడేదో బెయిల్ వస్తుంది కదా అని చూడనట్టుగా వచ్చి సర్లే ఇది అయిపోయింది కదా అని చెప్పి మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. అయితే వైసీపీ శ్రేణులు వణుకు పుట్టిస్తున్న అంశం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం. ఆ రెడ్ బుక్లో ఏముందో ఏమో లేదో మరి వాళ్ళకే తెలియాలి, లేకపోతే రాసిన లోకేష్ గారికి తెలియాలి. అసలు ఆయన రాసేయడో లేదో కూడా ఎవరికి తెలియదు. ఏదో పేరుకి ఏదో అన్నారు కానీ రెడ్ బుక్ అని ఏమి రాస్తారు, ఎవరి పేర్లు రాసేస్తారు. చదువుకున్న వాళ్ళు, ఎంతో కొంత విజ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదో పుస్తకాల్లో అధికారం వచ్చినట్టు ఇదిగో వీళ్ళ పేరు, కొడాలి నాని పేరు రాశాను, వంశీ పేరు రాశాను, నాని పేరు రాశాను, రోజా పేరు రాశాను, అంబటి రాంబాబు పేరు రాశాను, వీళ్ళందరినీ నేను అరెస్ట్ చేసి ఆ సినిమాల్లో చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. నిజ జీవితంలో అవన్నీ కూడా జరిగే పనులు కాదు. ఎందుకంటే వీళ్ళ తర్వాత వీళ్ళు రాస్తారు కదా. ఖచ్చితంగా అధికారం వచ్చినా రాకపోయినా రాతలైతే రాసుకుంటారు. దానికి ఖర్చే ఉంది. అధికారం రావాలంటే చాలా కష్టపడాలి. రాయడానికి ఏముంది, పేరు రాయడం పెద్ద కష్టం. ఇదిగో పెన్నో పేపర్ పెడితే ఓ 10 పేర్లు చెప్పండి, టప నేను రాసేస్తాను. ఏం చేసుకోవాలి, రాసుకోండి. దానికి ఏం సాక్ష్యాధారాలు దొరకాలి కదా, తప్పులు ఏమైనా జరగాలి కదా. జరిగితే మాత్రం ఎవరు కాదనలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పులు చేశారు అని మాట్లాడుకోవడం మానేసి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాది అంటే గతంలో ఏం బుక్ పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసినప్పుడు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఏమైనా పుస్తకం పెట్టారా? అంటే ఆ టైంలో పుస్తకం చూపించలేదు కాబట్టి ఆ పుస్తకం పేరు రాలేదు. లోకేష్ గారు పుస్తకం చూపించారు కాబట్టి ఆ పుస్తకం పేరుని పదే మాట్లాడుతున్నారు. అందుకని పుస్తకాలు ఏమి ఉండవు. గుడ్ బుక్స్, బ్యాడ్ బుక్స్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. గుడ్ నోట్స్, బ్యాడ్ నోట్స్ ఇవన్నీ కాదు. తప్పు జరిగిందా లేదా కోర్టు తేల్చాలి. అది టీడీపీ వాళ్ళు చెప్తే తప్పు చేసినట్టు కాదు, వైసీపీ వాళ్ళు చెప్తే మంచి చేసినట్టు కాదు, జనసేన వాళ్ళు చెప్తే తప్పు చేసినట్టు కాదు, జనసేన వాళ్ళు చెప్తే మంచి చేసినట్టు కాదు. కోర్టు నిర్ణయించాలి. దానికి తగ్గ ఆధారాలు ఉండాలి. చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగానే ఉంటుంది. ఇక్కడ వరకు మాటలు ఉంటాయి బయట. ఒక్కసారి ఆ 4 గోడల లోపలికి వెళ్ళిన తర్వాత అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోద్ది. ఇంక బయట ఏమి ఉండదు. మనం మాట్లాడడానికి ఏముండదు, చూడడానికి ఏముండదు, చెప్పడానికి ఉండదు, వినడానికి ఉండదు. ఎందుకంటే అంత గొప్ప ఫెసిలిటీస్ అయితే వీళ్ళకి ఎవరు. ఆ టీవీలను అవన్నీ ఏదో అందరితో పాటుకి ఏమన్నా ఒక సినిమా ఏమన్నా ఎత్తారేమో అప్పుడప్పుడు, వారానికి ఒకసారి 2 సార్లునే. అదేమి వీళ్ళు చూడలేరు కూడా. ఏం చూస్తారు వీళ్ళు? విలాసవంతమైన జీవితాలు బతికిన వాళ్ళు అసలు కాలు మీద కాలు వేసుకుండి, కాళ్ళ ఎగరేసుకుండి ఇప్పుడేం పీకుతాడరా అని
షంషేర్గా తిరిగిన వాళ్ళు ఒక్కసారిగా చూడండి ఆ వంశీ విజువల్ చూస్తుంటే ఎవరికైనా కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధ వెనకాతల వాళ్ళు చేసినవి కూడా కనిపిస్తుంటాయి బాధతో పాటుగా. సో ఇవన్నీ రాజకీయాల్లో ఉన్నాం కదా అని ఎలా పడితే ఎలాగా ఏ రకంగా చేయడం అన్నది ఒక మంచి పరిణామం కాదు. ఇవన్నీ కూడా గుణపాఠకాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, గుణపాఠకాలుగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి వంశీ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? మరి ఆయనకి బెయిల్ రద్దు అవబోతుందా? మళ్ళీ జైలుకి వెళ్తే ఆయన పరిస్థితి ఏంటి? ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది అని మరొక వైపు కొడాలినని పేరినని వీళ్ళ పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని. సో ఇవన్నీ ఏంటంటే కోర్టులు తేల్చాలండి. ఈ ప్రజాస్వామ్యంలో ఏదో రోడ్ల మీద మాట్లాడుకుంటున్నట్లుగా లేకపోతే టీవీలో మైకుల్లో మాట్లాడుతున్నట్లుగా ఆడిని వేసేస్తాం ఈయన్ని వేసేస్తాం ఆ రప్ప రప్ప ఈ రప్ప రప్ప ఆడిని పొడుస్తాను ఈడు పొడుస్తాను అవన్నీ డైలాగులు బాగుంటాయి. ఆచరణకు దానికి సాక్షి ఉండాలి, అది పకడ్బందీగా ఉండాలి. దాన్ని ఏదో మనం పుట్టిద్దామంటే ఎంతో కాలం నిలబడుతుంది, దానివల్ల ఉపయోగం కూడా లేదు, వాళ్ళకి సింపతీలు పెరుగుతాయి కానీ. సో ఆ పరిస్థితిలోకి వంశీ ఉంటాడా? అసలు తప్పు జరిగిందా? కిడ్నాప్ కేసు అన్నది సీసీ కెమెరాలో క్లియర్గా కనిపించింది, ఇంక అందులో నో డౌట్. అది దాన్ని ఏం చేయలేరు. కానీ ఒకరి మీద కేసు పెట్టారు అంటే అంత ఈజీగా బయటకు వచ్చేసేలాగా పెట్టరు అని. ఇది ఒకప్పుడు వంశీ చూడండి, ఆ వంశీ ఎలా ఉన్నాడు, 130 రోజులకు మారిపోయిన వంశీది కూడా మా వాళ్ళు చూపిస్తారు. ఈ వంశీ ఎలా ఉన్నాడు? అసలు ఏమన్నా సంబంధం ఉందా ఆ కటౌట్కి ఈ కటౌట్కి? సో విధిరాతలు ఎప్పుడు ఎవరిని ఎలా చేస్తాయో తెలియదు. ఆయన ఎప్పుడు ఊహించుండడు ఈ రకంగా జరుగుతుందని, అస్సలు ఎప్పుడు కూడా ఊహించుండడు. ఊహకందనవి జరిగినవే ఈ రోజుల్లో నిత్యం మన కళ్ళ ముందు కదలాడుతున్న అంశాలు. ఊహల కందనవి జరిగే చాలా వింతగా ఉంటాయి. కష్టపడేవాడికి కష్టంగానే ఉంటుంది. మరి ఆయన ఏ రకంగా బయటకు వస్తాడో. సుప్రీం ఆదేశాలు మాత్రం ఆయనకి బిగ్ షాకే, మామూలు షాక్ కాదు.